ఈరోజు మీకు కీమా ఎలా తయారు చేయాలో చూద్దామా? టేస్టీగా. ముందుగా కుక్కర్‌లోకి కొంచెం ఆయిల్ పోసుకొని, ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని, ఆ తర్వాత దానిలోకి కొత్తిమీర తీసుకొని, మళ్ళొకసారి నీట్‌గా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక దానిలో కొంచెం పసుపేసుకొని, మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే కలుపుకోండి. అలా కలుపుకున్నాక దాంట్లోకి ఒక చిన్న టమాటా ముక్కను వేసుకొని, ఆ తర్వాత మనం ఏదైతే కీమా అయితే తెచ్చుకున్నామో, ఆ మొత్తం నీట్‌గా కడుక్కొని దాంట్లోకి వేసుకోండి. అలా వేసుకున్నాక దాని మొత్తం పసుపు కలర్ అయితే వచ్చినంక అది మొత్తం మనకి వాటర్ స్ప్రెడ్ చేసే వరకైతే నీట్‌గా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకున్నాక దాంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్, మనకి టేస్ట్‌కి కావాల్సిన కారం అయితే ఏసుకొని ఒకసారి నీట్‌గా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక నీట్‌గా దాంట్లోకి కొంచెం ధనియాల పొడి అయితే ఏసుకోండి. కొంచెం ధనియాల పొడి ఎందుకంటే మనకి టేస్ట్ కోసం ఉంటది. అలా నీట్‌గా ఒకసారి మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్కర్ అయితే విజిల్ ఏసేసుకొని ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి కీమా అయితే రెడీ అయిపోతది. వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్